హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, మేమైతే వేరే దగ్గర కొద్దిగా ప్లేస్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. అక్కడ మొక్కజొన్న, అది మనకి నాటుది కాదండి, మనకేమంటారు స్వీట్ కార్న్ అనమాట. ఇలా మొత్తం దున్నిచ్చేసి మొలకలు అయితే నాటామా ఫ్రెండ్స్. చూపిస్తాను చూడండి, మొలకలు నాటిని కూడా. చూడండి, ఇదంతా బాగా దున్నిచ్చేసుకుని అంటే నాటడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇవన్నీ బాగా దున్నించుకొని మిల్లర్ వేసి ఇదంతా చేసాము. మేమైతే 5 మందిని అయితే పిలుచుకున్నాము. ఇవి మేము ఎందుకు నాటామంటే, అలా అంటే మొక్కజొన్న బాగా వస్తే దాన్ని సేల్ చేసుకోవచ్చు, లేదంటే మన పొట్టేళ్ళు ఉన్నాయి కదా, పొట్టేలు పిల్లలకైనా యూజ్ అవుతుందని అయితే అట్లా వేసాము. చూడండి ఎలా నాటామో కూడా చూపిస్తాం. ఇంతెంత ఒక 2 జానలండి, 2 జానలు గ్యాప్ పెట్టుకొని నాటడం అయితే జరిగింది. మా ఇంట్లో అందరం వెళ్ళి అయితే ఈ పని అయితే చేసుకున్నాము. చూడండి, ఇందులో వరుసగా నాటుకుంటూ ఒక్కొక్కటి మనకి ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి 2500 అలా పడింది. 1 కేజీ అనమాట. 1 కేజీ 2500 అట్లా పడింది. మేమైతే 3 కేజీలు అలా తీసుకున్నాము. చూడండి, నాటడం కూడా చూపిస్తున్నాం కదా, అలా క్లిక్ చేసి చూడండి, చూపిస్తాం క్లారిటీగా ఇంత దూరం కూడా. అలా వేసేసి కొద్దిగా మట్టి అట్లా ఈ పూర్తిగా నాటేసిన తర్వాత కూడా మాకైతే మొలకలు వచ్చాయి. ఇవి మెయిన్ రీజన్ ఇవి నాటడానికి అయితే పొట్టేళ్ళకేనండి. మనకి వాటికి దానా సైలేజ్ తీసుకున్నాం కదా, సైలేజ్ అట్లనే మనం కొనడం ఎందుకు, ఇంటి దగ్గరనే ఏదైనా చిన్న ప్లేస్ తీసుకొని చేసుకుంటే మనకి ఉంటుంది, తినడానికి ఉంటుంది అని లేదా ప్లాన్ చేసుకొని అయితే చేసాము. ఇవి నాటడానికి 5 hours పట్టింది. ఈ ప్లేస్ కూడా 1 acre ఉండొచ్చు. ఇక్కడ మధ్య మాడి చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్ల మధ్య కింద అయితే నాటలేదు. టోటల్ 90 cents అట్లా ఉంటుందండి. మీకు మొలకలు వచ్చాక కూడా చూపిస్తాను చూడండి. నాటిన ఒక 2 daysకే మొలకలు అయితే రావడం అయితే జరిగింది. 2 days కల్లా మొలకలు వచ్చేసాయండి. మొలకలు కూడా చూపిస్తాను చూడండి. చూడండి, మొలకలు అయితే వచ్చేసాయి. అవి వచ్చి కూడా 6 days అవుతున్నాయి. ఇంకా అవి కొద్దిగా పెరిగిన తర్వాత వాటికి ఏమన్నా మందులు కానీ ఇట్లా ఎరువులు కానీ ఇట్లా యూజ్ చేయాలంట. మేమైతే నీళ్ళు కట్టుకుని వానలు అయితే పడాయండి. ఇవి వరుసగా 4-5 days నుంచి వానలు పడుతున్నాను కదా, మాకు నీళ్ళు అనేది ఈజీగా వచ్చేసాయి. చూడండి, మొలకలు బాగా వచ్చేసాయి అయితే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.